హాయ్ అండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడైతే నేను చీరల షాపింగ్ అని వచ్చాను. ఈ చీరలు అయితే ఇక్కడ నాకు చాలా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ శారీస్ దొరికినాయి. చీరలు కొనడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకైతే ప్రిఫరబుల్లీ శారీస్ షాపింగ్ అంటే చాలా పిచ్చి, చాలా ఇష్టం శారీస్ షాపింగ్ చేయడం అంటే. సో నేనైతే ఇక్కడ ఉన్న శ్రీనిధి షాపింగ్ మాల్కి అయితే వచ్చాను. ఇక్కడ చాలా మంచి కలెక్షన్స్ ఉంటాయి, రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. నాకైతే ఏది కొనుక్కోవాలా ఏంటా అని ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. సో ఉగాది వచ్చేస్తుంది అండ్ అలానే మేము ఊరెళ్ళాలనుకుంటున్నాం. సో అందుకని చెప్పి ఇంటికి కొన్ని శారీస్ తీసుకొని వెళ్తున్నాను గిఫ్టింగ్ ఇవ్వడానికి అని చెప్పి. అండ్ అలానే నా కోసం అని చెప్పి కొన్ని శారీస్ తీసుకున్నాను. అవన్నీ కూడా ఈ వీడియోలో మీరు చూడొచ్చు. సో ఇంకా పిల్లల కోసం కొన్నాం, మా హస్బెండ్ కొనుక్కున్నారు. ఇంకా నేను వాళ్ళందరివి చూపించట్లేదు, ఓన్లీ నేను ఏం కొనుక్కున్నాను అనే చూపిస్తున్నాను. మగవాళ్ళకి ఉంటాయి ఓన్లీ ప్యాంటు షర్టే కదా కొనుక్కుంటారు, అందులో టీ షర్ట్స్ అవి ఇవి వెరైటీవి కొనుక్కుంటారు. సో నేనైతే కలర్ఫుల్ శారీస్, డ్రెస్సులు కొన్నాను. అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది మా ఉగాది షాపింగ్ వ్లాగ్. స్పెషల్లీ శారీస్, డ్రెస్సెస్ ఏవేవైతే కొనుక్కున్నానో అవన్నీ కూడా ఇందులో ఉంటే. అలానే మీ ఉగాది షాపింగ్ ఎంతవరకు వచ్చిందన్నది కూడా చెప్పండి కమెంట్ సెక్షన్లో. అండ్ ఇప్పుడే చెప్తున్నాను, ఇన్ని శారీస్ కొనుక్కున్నాను అని అనుకోకండి. అవన్నీ కూడా నా కోసం అయితే కాదు, అందులో చాలా మట్టుగా గిఫ్టింగ్ పర్పస్కే కొన్నాను. కొన్ని నేను కొనుక్కున్నాను, అమ్మవార్లకి చూపించడానికని కూడా కొన్నాను. సో ఇవి నా శారీ కలెక్షన్. అయితే కలర్స్ కొంచెం వేరీ అవ్వుండొచ్చు, బట్ నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి అక్కడ గిఫ్ట్ ఇస్తూ ఉంటాను కదా, ఎవరికి ఇస్తున్నానో అవి నేను అప్పుడు కూడా షూట్ చేసి చూపిస్తాను కమింగ్ అప్ వీడియోస్లో. సో స్టే ట్యూన్. సో ఇంక ఇక్కడ నుంచి అయితే ఈ షాప్లో చాలా మంచి కలెక్షన్స్ ఉంటాయి. నాకు వరలక్ష్మి వ్రతంకి కానీ ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా నాకు మంచి మంచి శారీస్ అయితే దొరికినాయి. మంచి మంచి కలెక్షన్స్, అది కూడా రీజనబుల్ ప్రైజెస్లో. మంచి కలర్స్, ఏవైతే కలర్స్ మనం అనుకొని వెళ్తామో ఆ కలర్స్ దొరుకుతాయి. ఆ కలర్స్లో మంచి ప్యాటర్న్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. సో నాకైతే అందులోని బెస్టే దొరికాయి. సో ఇక్కడైతే ఇంకా నాకు శారీస్ చూడగానే చూస్తున్నారు కదా, నేను ఇంకా ఎగ్జైట్మెంట్ తట్టుకోలేను అనమాట. లేచి నించొని మరీ చూసేస్తున్నాను ఇంకెక్కడ ఏమున్నాయా అని అన్నట్టుగా. మా హస్బెండ్ అంటున్నారు, అమ్మ కూర్చొని కూడా చూడొచ్చు, వాళ్ళు కుర్చీలు వేశారు కూర్చొని కూడా చూడొచ్చు అంటే ఆ కింద ఉన్న వాళ్ళు ఎక్కడ నాకు చూపించరో ఏమో అని చెప్పి నేనే లేచి తీసుకొని చూసి ఆ కలర్ తీయండి, ఈ కలర్ తీయండి అని అంటున్నాను. సో ఇలా నా ఉగాది షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా ఊరు కూడా వెళ్తున్నాం మేము, చెప్పాను కదా. సో అందరికీ అని చెప్పి శారీస్ కూడా తీసుకున్నాము. సో నాకైతే మాత్రం చీరల షాపింగ్ అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా. నాకు ఈ శారీ చూడగానే నా ఎంగేజ్మెంట్ గుర్తొచ్చింది. నేను మా ఎంగేజ్మెంట్కి ఈ కలర్ శారీనే కట్టుకున్నాను. చాలా మెమొరబుల్ మూమెంట్ ఆ కలర్ శారీ, ఆ కలర్తో అండ్ ఆ కలర్ శారీతో. సో నాకు ఆ తర్వాత నేను మళ్ళీ ఆ కలర్లో ఒక వర్క్ శారీ ఉండేది నాకు. ఆ తర్వాత నేను ఇంక మళ్ళీ ఎప్పుడు కట్టుకోలేదు ఈ కలర్ శారీ. సో ఈ కలర్ శారీ నాకు నచ్చింది. సో ఇందుకోసం అని చెప్పి ఇదొక కలర్ తీసుకోనా అని అడుగుతున్నాను మా హస్బెండ్ని. నచ్చితే తీసుకో అని అంటున్నారు. సో చూస్తున్నాను ఇంకా ఏమేమి ఉన్నాయి కలెక్షన్ అంటే ఒకసారి మళ్ళీ రికలెక్ట్ చేసుకుంటున్నాను. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అండి. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి బట్టలు ముందేసుకొని కూర్చుంది అని చూస్తున్నారా? సో ఈ రోజైతే ఇంకా ఉగాది పండుగ వచ్చేస్తుంది కదా, అలానే మేము కూడా ఊరు వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. అందుకని చెప్పి ఇంటికి కొన్ని బట్టలు, అలానే నా కోసం అని కొన్ని బట్టలు కొనుక్కున్నాను, అలానే శారీస్ కూడా కొనుక్కున్నాను. సో మీ అందరితో కూడా షేర్ చేసుకోవడం అలవాటు కదా, ప్రతి పండగకి కూడా ఏం కొనుక్కుంటాను ఏంటి అనేది. సో ఇప్పుడు కూడా నేనేం కొనుక్కున్నాను, ఏం షాపింగ్ చేశాను అనేది మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో ఇంకా ఆలస్యం ఎందుకు, ఆలస్యం చేయకుండా ఫస్ట్ అయితే డ్రెస్సెస్తో స్టార్ట్ చేస్తాను. డ్రెస్సెస్ ఏం తీసుకున్నాను ఏంటి అనేది. ఇప్పుడైతే వస్తున్నది సమ్మర్ కదా, ఉక్కపోస్తుంది, ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయి విశాఖపట్నంలో కూడా. అందుకని చెప్పి నేనైతే మ్యాక్సిమం కొంచెం కాటన్వి లైట్ కలర్సే ప్రిఫర్ చేశాను. అండ్ అలానే ఇందులో కొన్ని గిఫ్టింగ్ కోసం అని కూడా కొన్నాను. సో నేనైతే ఇప్పుడు అవన్నీ కూడా చూపిస్తాను. అండ్ కమింగ్ అప్ వీడియోస్లో అవి ఎవరికి గిఫ్ట్ చేశాను అనేది కూడా మీరు చూస్తారు. సో స్టే ట్యూన్ టు కిరణ్స్ హోమ్ మేకర్ డైరీస్. ఎవరికి గిఫ్ట్ చేశాను ఏంటి అనేది కూడా చూడాలి అనుకుంటే సో ఇంకెందుకు ఆలస్యం, ఇంకైతే ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ డ్రెస్తో. సో ఇప్పుడైతే ఈ డ్రెస్ తీసుకున్నాను, హాఫ్ వైట్. ఇది ఏ లైన్ కుర్తీస్ ఉంటాయి కదా, 3 పీస్ సెట్ అనమాట. ఇది చూడండి, 3 పీస్ సెట్. ఇక్కడ వీనెక్ వచ్చి ఇక్కడైతే ఎంబ్రాయిడరీ వచ్చింది.
నెక్ దగ్గర ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట, కనిపిస్తుందా? సో ఇలా ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది. సో ఇదైతే ఫస్ట్ డ్రెస్. ఫ్రంట్ ఇలా ఉంటుంది, ఫ్రంట్ ఇలా డిజైన్ వచ్చింది కదా, అండ్ అలానే బ్యాక్ సైడ్ కూడా ఇలా ఫారెస్ట్ జంగల్ థీమ్ తో డిజైన్ అయితే వచ్చింది. అండ్ దీనికి ఇది చాలా మెత్తగా ఉందన్నమాట, చూడండి మెత్తగా ఉంది. అండ్ అలానే నాకు దీని దుపట్టా బాగా నచ్చింది. అండ్ ఇది ప్యాంట్, దీని దుపట్టా ప్లెయిన్ వచ్చినా కానీ చాలా సాఫ్ట్ గా ఉంది. సో సమ్మర్ కి ఇలాంటివి ఈజీగా ఉంటాయి కదా క్యారీ చేయడానికి అని చెప్పి నేను ఇదైతే తీసుకున్నాను. సో ఇదైతే ఫస్ట్ డ్రెస్, మళ్ళీ తర్వాత మడత పెట్టుకుంటాను. అండ్ అలానే ఇది వైట్ కలర్ లో తీసుకున్న ఫ్రాక్ టైప్, కింద ప్లాజోతో పేరప్ చేసుకుంటాను నేను. సో ఇది ఇలా వచ్చింది, నెక్ అయితే ఇలా లీఫ్ నెక్ లా వచ్చింది. అండ్ ఇది పఫ్ హ్యాండ్స్ వచ్చాయి, ఇంక ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది. సో ఇదొకటి, ఇది కూడా దీని మీద ఎంబ్రాయిడరీ వర్క్, థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట. సో ఇదైతే ఫ్రాక్ టైప్ తీసుకున్నాను. సో ఇంక ఇది ఒకటి అయిపోయింది కదా. అండ్ ఇంకొకటి మాక్సిమం కాటన్ లోనే తీసుకున్నాను, అన్ని కూడా 3 పీస్ సెట్స్ తీసుకున్నాను, మళ్ళీ సెపరేట్ గా లెగ్గింగ్స్ ప్లాజోస్ ఎందుకు అని చెప్పి. సో ఇప్పుడైతే నెక్స్ట్ డ్రెస్, ఇది కాలర్ నెక్, అలానే ఇది అనార్కలి టైప్ కాదు, అనార్కలి కాదు, ఇది కట్స్ వచ్చినాయి. సో ఇదైతే కాలర్ నెక్ డ్రెస్, కాలర్ వచ్చింది. అండ్ అలానే ఇక్కడ వీ నెక్ లా వచ్చి ఇక్కడ చిన్నగా ఎంబ్రాయిడరీ వచ్చి ఉన్నది దీనికి. అండ్ అలానే ఫుల్ హ్యాండ్స్ దీనికి. అలానే 3 పీస్ సెట్, టాప్ బాటమ్ అండ్ అలానే దుపట్టా. ఇది ప్యూర్ కాటన్, ఇంకా సమ్మర్ కి కాటనే కదా మనకు కావాలి అని చెప్పి నేనైతే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇదొక డ్రెస్ తీసుకున్నా, చూపిస్తాను. పింక్ కలర్ డ్రెస్, దీని దుపట్టా అయితే చాలా బాగుంది, ఎంత బాగుందో, సాఫ్ట్ గా ఉందన్నమాట దీని దుపట్టా. సో ఇది చూడండి, షిమ్మా మెటీరియల్ ఉంటుంది కదా, ఇది ఎక్కడైనా చిన్న బర్త్డే పార్టీస్ కి వాటికి కూడా వెళ్ళడానికి కూడా వేసుకోవచ్చును. సో అందుకని చెప్పి నేను ఇది తీసుకున్నాను. ఇదంతా కూడా చైన్ ఎంబ్రాయిడరీ వచ్చింది. సో ఇక్కడైతే ఇది ఎంబ్రాయిడరీ వచ్చింది, రౌండ్ నెక్ అండ్ అలానే ఎంబ్రాయిడరీ వచ్చింది. అండ్ దీని సో ఈ డ్రెస్ కి అయితే దుపట్టా ఇది వచ్చింది అనమాట. చూడండి, ఇది పిచ్వాయ్ పెయింటింగ్స్ అంటాం కదా, పిచ్వాయ్ ఆర్ట్. సో అలా వచ్చింది ఇదైతే లోటస్ ఫ్లవర్స్ తో. అండ్ అలానే ఇది చాలా మెత్తగా ఉందన్నమాట, క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది, స్మూత్ గా ఉంది. సో ఈ దుపట్టా మెయిన్ గా బాగా నచ్చింది, దుపట్టా నచ్చి నేను తీసుకున్నాను ఈ డ్రెస్ అయితే. సో ఇది ఒక డ్రెస్, వెయిట్ చేస్తూనే ఉండండి కిరణ్ ఎవరికి ఇస్తుంది ఈ డ్రెస్ అని చెప్పి. సో ఇది ఇక్కడ చూడండి, ఎంబ్రాయిడరీ అయితే ఎలా వచ్చిందో, ఎంత బాగుందో. నెక్ దగ్గర హైలైట్ అయింది, సో ఇది కూడా అంతే 3 పీస్ సెట్. ఏ లైన్ కుర్తీస్ ఇవన్నీ కూడా 3 పీస్ సెట్స్ ఇవన్నీ కూడా. సో ఇదొక డ్రెస్. సో ఇది ఇంకొక డ్రెస్, దీనికి కూడా రౌండ్ నెక్ వచ్చి నెక్ దగ్గర అంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది. అండ్ అలానే బీడ్స్ తో, చిన్న బీడ్స్ తో ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇది గ్రే కలర్ డ్రెస్, నాకు ఈ కలర్ చాలా యునిక్ అనిపించింది, రేర్ గా దొరుకుతుంది ఈ కలర్. సో అందుకని చెప్పి ఈ కలర్ తీసుకున్నాను. సో అండ్ అలానే దీని దుపట్టా ఫ్లోరల్ దుపట్టా వచ్చింది, చూడండి ఇది ఫ్లోరల్ దుపట్టా. ఇది కూడా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్, చాలా బాగుంది ఇది కూడా. సో ఇదొక డ్రెస్ తీసుకున్నా. ఇది కూడా 3 పీస్ సెట్టే. సో ఇదొకటి అదొక డ్రెస్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకొక డ్రెస్ చూపిస్తాను. సో ఇది ఇంకొక డ్రెస్, థర్డ్ డ్రెస్. ఇదొకటి, ఇది కాటన్ మిక్స్ వచ్చింది. ఇది కూడా దుపట్టా ఫుల్, ఇది కూడా ఎంబ్రాయిడరీ ఉంది, చాలా బాగుంది ఈ డ్రెస్. లైట్ పిస్తా గ్రీన్, ఏలక్కాయ ఉంటుంది కదా, ఏలక్కాయ రంగు, ఎలాచీ రంగు అనమాట ఈ కలర్ డ్రెస్ అయితే. ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది, ఎంబ్రాయిడరీ వచ్చింది. చూడండి ఇక్కడ నెక్ ఇలా ఇచ్చారు, అండ్ ఇక్కడ కూడా నెక్ కి ఏం ఎంబ్రాయిడరీ రాలేదు, ఇది డ్రెస్ మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చింది. అండ్ దీని దుపట్టాకి కొంచెం థ్రెడ్ వర్క్ వచ్చింది. సో ఇది ఒక డ్రెస్, ఇది కూడా 3 పీస్ సెట్టే. సో ఇది కూడా ఇలా చూపించు. సో ఇది కూడా 3 పీస్ సెట్ కుర్తా.
సారీ 3 పీస్ డ్రెస్, 3 పీస్ సెట్. అండ్ ఇది దుపట్టా, ఇది ఎలాచీ కలర్ ఉంటుంది కదా, సో ఆ కలర్ అన్నమాట. ఇది చాలా బాగుంది, ఇది కూడా యూనిక్ కలర్. ఇది రేర్ గా నేను 2 కార్డ్ సెట్స్ కొనుక్కున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కార్డ్ సెట్స్ కొనుక్కోవాలి అని చెప్పి. సో అందుకని ఇదొక కార్డ్ సెట్. సో ఇది డిజైన్ మా హస్బెండ్ కి చాలా నచ్చింది, అందుకని చెప్పి ఇది కొనుక్కున్నాను. సో ఇది అంటే ట్రావెలింగ్ అప్పుడు కూడా చల్లగా వెచ్చగా ఉంటుంది కదా, కూల్ గా ఉంటుంది వేడికి, అందుకని చెప్పి ఇదొకటి కార్డ్ సెట్ కొనుక్కున్నా. ఇదొకటి. అండ్ అలానే ఈసారి అన్ని కూడా ఆఫ్ వైట్ లోనే కుదిరినాయి నాకేంటో, అంటే సమ్మర్ అనేమో అన్ని అలా కుదిరే. ఇదొక కార్డ్ సెట్ కొనుక్కున్నా. ఫ్రాక్ టైప్ లా వచ్చింది పైన, అంటే ఇలా కట్ లా వచ్చింది. సో ఇదొకటి. అండ్ ఇలా ఇక్కడ ఉన్నది యూ నెక్. దీనికి ప్యాంట్ సేమ్ ఆఫ్ వైట్ ప్యాంటే వచ్చింది, మళ్ళీ ఇక్కడ కిందన లెగ్స్ దగ్గర డిజైన్ వచ్చింది. సో ఇదొక కార్డ్ సెట్ అన్నమాట. మీ ఉగాది షాపింగ్ ఎంతవరకు వచ్చింది? మీరందరూ కూడా ఉగాది షాపింగ్ చేస్తారా అన్నది కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అలానే నేను తీసుకున్న డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఎలా ఉన్నాయి అనేది కూడా చెప్పండి. ఇంక ఇప్పుడైతే డ్రెస్సెస్ అయిపోయినాయి, ఇప్పుడు నేను శారీస్ చూపిస్తాను. శారీస్ ఏంటి అంటే, ఇప్పుడు ఊరు వెళ్తున్నాం కదా, అంటే అక్కడ గ్రామ దేవతలు అమ్మవారి పండుగలు అవి జరిగే ఉంటాయి, శివరాత్రి దగ్గర నుంచి అయిపోయాయి. సో మేము అప్పుడు ఆ టైంకి అక్కడ లేము. ఇప్పుడు వెళ్ళినప్పుడు అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చి దేవుడికి చీర చూపించుకుంటాం అనమాట. అందుకని చెప్పి నేను కొన్ని శారీస్ అలా తీసుకున్నాను, కొన్ని గిఫ్టింగ్ అని తీసుకున్నాను. సో ఇప్పుడు ఇందులో గిఫ్టింగ్ అనేవి ఏంటి అనేది నేను చెప్పను. సో అండ్ అలానే ఇందులో నేను తీసుకున్నవి ఏంటి అనేది మీరు గెస్ట్ చేయగలిగితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి తప్పకుండా. అండ్ ఇప్పుడైతే నేను తీసుకున్న అన్ని శారీస్ చూపిస్తాను, బట్ నా కోసం ఏం తీసుకున్నానని నేను చెప్పను, అలానే గిఫ్టింగ్ కి ఏం తీసుకున్నానని కూడా చెప్పను, మీరే చెప్పాలి అది. అండ్ అలానే గిఫ్టింగ్ కి ఎవరికి ఏమి ఇస్తున్నాను అనేది మీరు చూడాలి అనుకుంటే స్టే ట్యూన్ టు కిరణ్స్ హోమ్ మేకర్ డైరీస్ వన్స్ అగైన్. సో ఇదొక ఫస్ట్ శారీ, నా ఫేవరెట్ పింక్ కలర్ శారీ. పింక్ కలర్ శారీ చాలా బాగుంది, మెత్తగా ఉందన్నమాట. ఈ బార్డర్ వచ్చింది నాకు ఏంటంటే, చిన్న బార్డర్స్ ఉన్న శారీస్, లైట్ వెయిట్ ఉన్న శారీస్ అంటే నాకు చాలా ఇష్టం. సో అందుకని చెప్పి ఇదొక శారీ తీసుకున్నాను. సో ఇదైతే ఇలా వచ్చింది, ఇలా చూపింది. ఇదైతే ఈ శారీ అయితే ఇలా వచ్చింది. ఈ చిన్న బార్డర్ వచ్చింది కదా, నాకు ఈ బార్డర్స్ అంటే చాలా ఇష్టం. చిన్న బార్డర్స్, ఏ శారీకైనా బార్డర్ ఉంటే నేను టెంట్ అయిపోతాను. సో ఇదొక శారీ. అండ్ ఇదొక శారీ. ఇది ఫ్లోరల్ టైప్ వచ్చింది, ఫ్లోరల్ శారీస్ ఇవి. ఫ్లోరల్ ప్రింట్ వచ్చిన శారీ, చిన్న బార్డర్, మళ్ళీ దీనికి అగైన్ మళ్ళీ చిన్న బార్డర్ వచ్చింది. ఇలా వచ్చింది కదా శారీ అంతా, ఫ్లోరల్ టైప్లో వచ్చింది. ఇది అంటే మనం రీల్స్లో వాటిల్లో బ్లౌజ్ ఏమో, ఇది మళ్ళీ అగైన్ ఫ్లోరల్ బ్లౌజ్లోనే వచ్చింది. బాగుంది బ్లౌజ్ కూడా, చాలా నచ్చింది నాకు. రీల్స్లో వాటిల్లో చూస్తుంటాం కదా శారీస్, బ్లౌజెస్ మెయిన్ ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి శారీస్ తీసుకోవడం. సో ఇదొక శారీ. అండ్ ఇదొక శారీ. ఇది మైసూర్ సిల్క్ శారీస్ అంటారు కదా అవి. అశ్విని ఇలా తీసిన ఫోటో తీయ. సో ఇది మైసూర్ సిల్క్ శారీస్ అంటారు కదా, మైసూర్ సిల్క్ శారీస్ లో మొత్తం పైన మొత్తం శారీ అంతా కూడా ఇలాగా బ్రొకేడ్ వర్క్ వస్తుంది అనమాట, బ్రొకేడ్ టైప్ లో. నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం, లావెండర్ కలర్ కూడా. నేను ఈ ఇయర్ మెయిన్ గా లావెండర్ కలర్ కోసమే వెతుకుతున్నాను. ఈసారి శారీస్ అన్ని కూడా లావెండర్ మిక్సింగ్ లోనే నాకు దొరికినాయి, అదేంటో. సో బట్ అవి నా కోసమా లేకపోతే గిఫ్టింగ్ కోసం కుదిరినాయా అనేది కూడా వెయిట్ చేయండి, అదే సస్పెన్స్ అన్నమాట. సో ఈ కలర్ శారీ అయితే ఇది కూడా చాలా బాగుంది, మెత్తగా ఉంది. ఈ శారీ కూడా చాలా బాగుంది. సో ఇలా చూడండి. సో ఇదైతే శారీ అన్నమాట, ఇదంతా శారీ. బార్డర్ ఇలా వచ్చింది. సో ఇది పళ్ళు. ఇది పళ్ళు వచ్చింది. ఈ కలర్ బ్లౌజ్ అన్నమాట, ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది. సో ఈ కలర్ శారీ, ఇది ఒక శారీ.
ఇప్పుడు ఇది ఇంకొక శారీ ఆర్గెన్జా లవ్ శారీ, ఇది ఆర్గెన్జా టైప్. ఇందులో కూడా అలానే చెప్పాను కదా లావెండర్ మిక్స్ అయింది. సో ఇది కూడా ఫ్లోరల్ టైప్ శారీసే. ఇది కూడా చాలా బాగుంది అనిపించింది నాకు. క్రీమ్ మీద చెప్పాను కదా డ్రెస్సెస్ క్రీమ్ కలర్ కుదిరి, అలానే శారీస్ కూడా క్రీమ్ కలర్ లావెండర్ కలర్ మిక్సింగ్ లోనే దొరికినాయి. బట్ ఇందులో ఏవి ఎవరికి వెళ్తాయి అనేది నాకు కూడా కన్ఫ్యూజన్ లాస్ట్ మినిట్ వరకు. ఎందుకంటే నాకు కనుక ఒకవేళ నచ్చితే నేనే ఉంచేసుకుంటానేమో. సో ఇది చూడండి. సో ఇవైతే దీనికి కూడా మళ్ళీ బార్డర్ వచ్చింది, ఇక్కడ బార్డర్ వచ్చి ఉన్నింది శారీకి. సో ఇలా శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. ఇది పళ్ళు. సో ఇది శారీ మొత్తం ఇలా వచ్చింది. నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది. అంటే అన్ని రకాల పువ్వులు ఉన్నాయి. పింక్ కలర్ ఉంది, గ్రీన్ లీవ్స్ ఉన్నాయి, ఈ లెవెండర్ కలర్ ఫ్లవర్స్ అయితే ఇదే హైలైట్ అయింది బాగా. సో నాకు ఇది నచ్చింది బాగా ఈ శారీ ఒకటి. సో నెక్స్ట్ ఇంకొక శారీ ఉంది. ఇంకా ఉన్నాయి, ఇప్పుడే చెప్తున్నాను. అన్ని కూడా నా కోసం అని ఏం కొనుక్కోలేదు, చాలా మటుకు ఇందులో గిఫ్టింగ్కే వెళ్ళిపోతాయి. అండ్ అలానే దేవుడికి చూపించడానికి అని చెప్పి తీసుకున్నాను. ఇది ఒక శారీ చూడండి, బ్లూ కలర్, మంచి బ్లూ. ఇది ఏంటో చూడగానే నచ్చింది నాకు. అంటే నా ఎంగేజ్మెంట్ కి ఈ కలర్ శారీయే కట్టుకున్నాను నేను. దాని తర్వాత సో ఇది శారీ మొత్తం అయితే. వీటన్నిటికీ ఇంకా బ్లౌజెస్ కుట్టించుకున్నప్పటికీ సరదా తీరిపోతుంది. శారీస్ కొనుక్కున్నప్పుడు ఎంత సరదాగా ఉంటుందో మనకి, బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నప్పుడు. అలానే వీటికి మ్యాచింగ్ బ్లౌజెస్ కూడా తీసుకోవాలి. నేను ఏంటంటే కొన్ని శారీస్కి సేమ్ ఇవ్వండి, ఇక్కడ ఇందులో ఇలా లైన్స్ లా వచ్చింది కదా, నేను ఇలాంటివి వేసుకోను. ఇలాంటి లైన్స్ లా వస్తే ఇలాంటివి నేను బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోను. సో నేనేంటంటే వేరేగా మిక్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్స్లో శారీస్ బ్లౌజెస్ తీసుకుంటా. సో అండ్ దీని పళ్ళు కూడా చాలా బాగుంది చూడండి. ఇది పళ్ళు వచ్చింది. సో వీటన్నిటికీ ఇప్పుడు ఊరెళ్తున్నాం కదా, అక్కడైతే ఇంకా మ్యాచింగ్ బ్లౌజెస్ కూడా తీసుకోవాలి వీటికి. ఇంకా అదొక పని ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాతే స్టిచ్ చేయించుకుంటాను బ్లౌజెస్, ఇంకా ఊర్లో ఏం స్టిచ్ చేయించుకోను. సో ఇదొక శారీ. అండ్ ఇంకొకటి తీసుకున్నావా? మీ ఉగాది షాపింగ్ కోసం మీరేం చేశారో అనేది కూడా కమెంట్ చేయండి తప్పకుండా. సో అండ్ వన్ మోర్ లావెండర్ కలర్ వన్స్ అగైన్ కదా. చూడండి లావెండర్ కి లైట్ మెహందీ గ్రీన్ ఉంటుంది కదా, ఆ కాంబినేషన్ లో వచ్చిందనమాట బార్డర్. అయితే చాలా బాగుంది అనిపించింది నాకు. ఇది రేర్ కాంబినేషన్. సో ఇలా చూపించచ్చు. సో అండ్ బ్లౌజ్ ఇదే వచ్చింది, ఈ కలరే బ్లౌజ్. నా చెయ్యి చూపించు. బ్లౌజ్ ఈ కలరే వచ్చింది. అండ్ అలానే పళ్ళు కూడా ఇదే కలర్ వచ్చింది. చూడండి ఈ శారీ చాలా బాగుంది కదా. మీకు ఏ శారీస్ నచ్చాయి, ఏ కలర్ శారీ నచ్చింది అనేది కూడా కమెంట్ చేయండి, మర్చిపోవద్దు. సో ఇది ఒక శారీ. ముందే చెప్తున్నా, ఏంటి ఇన్ని చీరలు కొనేసుకుంది అని అనుకోవద్దు. నాకు ఊరు వెళ్ళినప్పుడు పెడతారు అందరూ కూడా, వాళ్ళకి మరి నేను కూడా పెట్టాలి కదా నేను ఊరు వెళ్ళినప్పుడు. సో అందుకని చెప్పి నేను కొనుక్కుంటాను అందరికీ కూడా గిఫ్టింగ్గా. అలానే ఇది ఒక శారీ, లైట్ గ్రీన్ కలర్ కి డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. ఇది పిస్తా గ్రీన్ అంటాం కదా, ఆ పిస్తా గ్రీన్ కలర్. ఇది దానికి డార్క్ నాచు రంగు గ్రీన్ కాంబినేషన్ వచ్చింది. ఇది అలానే చిన్న బార్డర్ అనమాట. అండ్ అలానే శారీ మొత్తం కూడా ఇలా లైన్స్ వచ్చాయి, డాటెడ్ లైన్స్, అలానే స్ట్రైట్ లైన్స్ వచ్చినాయి. సో ఇది ఒక శారీ తీసుకున్నా. అండ్ ఇది ఒకటి. ఇది ఒక శారీ. ఈ కాంబినేషన్ ఎప్పుడైనా చూసారా? ఎవరైనా చూస్తే కమెంట్ చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇది చాలా లైట్ గ్రీన్, సీ గ్రీన్ అంటాం కదా, సీ గ్రీన్ కి చింతపిక్క రంగు అనమాట. ఇక్కడ చింతపిక్క రంగుకి అలానే ఇక్కడ కావాలంటే చిన్న బార్డర్ తో వేసుకోవచ్చును, అలానే ఇది పెద్ద బార్డర్. సో త్రిబుల్ బార్డర్స్ లాగా అనమాట. ఇది ఒకటి ప్లెయిన్ బార్డర్, ఇక్కడ మ్యాంగో షేప్ తో ఉన్న బార్డర్ ఒకటి దగ్గర నుంచి చూపిస్తాను.
ఇది కిందకు వస్తుంది. అండ్ అలానే ఇది ఒక బార్డర్ కనిపిస్తుందా ఇప్పుడు. సో ఇది ఒక బార్డర్, పైకి వచ్చి ఇలా నార్మల్గా చిన్న బార్డర్ వచ్చింది. అండ్ అలానే శారీ మొత్తం కూడా ఇలా హారిజాంటల్ లైన్స్ వచ్చి ఇక్కడ మ్యాంగో షేప్ కాదు చిన్న బొటీ లాగా వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. ఇది దీని పళ్ళు చూపిస్తాను. దీని పళ్ళు సీ గ్రీన్ పళ్ళు వచ్చింది. అండ్ అలానే బ్లౌజ్ ఇది వచ్చింది సీ గ్రీన్. సో ఇది ఒక శారీ. ఇది ఇలా వేసుకుంటాను, ఫోటో తీయచ్చు. చెప్తున్నాను, అన్ని శారీస్ నా కోసం అయితే కాదు, ఇందులో ఒక 2-3 నా కోసం అని చెప్పి తీసుకున్న శారీస్. బాకీ శారీస్ కానీ కొన్ని డ్రెస్సెస్ కానీ అన్ని కూడా గిఫ్టింగ్ ఇవ్వడానికి. సో అండ్ ఇది అయితే మా ఉగాది షాపింగ్. అండ్ అలానే పండగ కోసం అని చెప్పి ఊరు వెళ్తున్నాం కదా, అందుకని చెప్పి ఉట్టి చేతులతో ఎందుకు వెళ్తాం పండగకి ఊరు వెళ్తూ ఉంటే, అందుకని చెప్పి ఈ కొంచెం అంతా షాపింగ్. మేము వెళ్తుంది 1 year తర్వాత వెళ్తున్నాము ఊరికి. సో అందుకని చెప్పి కొంచెం షాపింగ్ చేసాం. అండ్ అలానే పండగ కాబట్టి. సో విషింగ్ యూ ఆల్ హ్యాపీ ఉగాది, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మళ్ళీ నేను ఆ రోజు కూడా విషెస్ చెప్తాను. ఇప్పుడు ఎలాగో ఉగాది షాపింగ్ తో పాటు విషెస్ చెప్తున్నాను. మీరందరూ కూడా ఉగాది షాపింగ్ అయిపోయిందా లేదా అనేది మెసేజ్ చేయండి, కమెంట్స్ చేయండి. అండ్ అలానే ఈ శారీస్ లో కానీ డ్రెస్సెస్ లో కానీ ఏ డ్రెస్ నచ్చింది, ఏ శారీ నచ్చింది అనేది కమెంట్ చేయండి. సో అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. అలానే ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. బై బాయ్.